గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను పల్లీ చట్నీ నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి. పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను, అట్లాగే 3 ఎల్లిపాయలు తొట్టు తీసి పెట్టుకున్నాను. పల్లీలు ఎన్ని ఉన్నాయో పుట్నాలు కూడా అన్నీ తీసుకున్నానండి. నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి. ఇంకా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక నిమిషం. చింతపండు కూడా నానబెట్టుకొని ఇట్లా పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు పొట్టు తీసి ఇట్లా మామూలుగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకుంటే టేస్ట్ బాగుండదు. ముందుగా జార్లోకి పల్లీలు, పుట్నాలు, ఎల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకుందామండి. పల్లీలు ఇట్లా కొంచెం సన్న రవ్వలా వచ్చేటట్టు మిక్సీకి వేసుకున్నాను. ఇవి వేయించిన మిరపకాయలు అండి, ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ జార్లో మిరపకాయలు వేసుకున్నామండి. కారం తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకుందాము. ఇట్లా కచ్చపచ్చ వేసుకున్న మిక్సీకి దీంట్లో మనం ఇంతమంది పల్లీలు, పుట్నాలు వేయించి కొట్టుకున్నాం కదండి, అది కూడా వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇట్లా కొంచెం మిక్సీకి వేసిన తర్వాత చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంది, అది వేసి కూడా మిక్సీ వేసేసుకుందాం. ఓన్లీ చింతపండు నానబెట్టింది వేసాను, ఇట్లా అయిందండి. దీనికి కావాల్సినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా రుబ్బుకున్నానండి. దీనికి పోపు చేసుకుందాము. ఇందాక మిరపకాయలు వేయించుకున్న బాండీ ఉంది కదండి, దాంట్లోనే పోపు చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇలాంటి ఆయిల్ కొంచెం వేసాను, ఎక్కువ వేసుకోలేదు. ఇది నూనె హీట్ ఎక్కిన తర్వాత ఏమేమి వేస్తానో చూడండి. నూనె హీట్ ఎక్కిందండి. దీంట్లో ఎండుమిరపకాయల ఎత్తులండి, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కలుపుతాను. ఇప్పుడు ఈ పోపుని పల్లి చట్నీలో వేసుకుందామండి. పల్లి చట్నీలో వేసాను, దీన్ని కలుపుకోవాలి. మిరపకాయలు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను, మీరు చూసి వేసుకోండి. అంతేనండి పల్లి చట్నీ.